హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే, నా పేరు సిరి. నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. సో నేనైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. సో నేను దాని రిలేటెడ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఆల్సో డైలీ వ్లాగ్స్ అనేసి, స్టోరీ కైండ్ ఆఫ్ చిట్ చాట్ వీడియోస్, సో ఇలా చాలా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. సో మీరు ఆ వీడియోస్ చూడాలి అనుకుంటే వెళ్ళి నా ఛానల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయండి. సో మీకు ఆ వీడియోస్ అన్ని నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ నో లైక్ మీరు థంబ్నెయిల్ చూసి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో జస్ట్ నౌ నేను ఇప్పుడైతే ఆఫీస్కి రెడీ అవుతున్నాను. ఇంకా లాగిన్ కూడా అవ్వలేదన్నమాట. సో నేను లాగిన్ అవ్వకముందే నాకు మా టీఎల్ నుంచి అయితే కాల్ వచ్చింది. సో కాల్ అయితే షెడ్యూల్ చేశారనమాట. ఐ వాస్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ప్రమోషన్ సైకిల్ ఇది యాక్చువల్లీ జూన్, మే, సో డిసెంబర్లో ఒకటి ఉంటుంది అండ్ జూన్లో ఒకటి ఉంటుంది అనమాట. సో యా, ఐ థాట్ మంచి న్యూస్, గుడ్ న్యూస్ వస్తుంది అని చెప్పేసి. బట్ మార్నింగే వెరీ బ్యాడ్ న్యూస్ అనమాట. సో లైక్ జస్ట్ రెడీ చేసి ఇంకా వెళ్తాము అనే మూడ్లో ఉన్నాను. నేను ఇంకా ఏమంటారు, ఆ కాల్ అయిపోయిన తర్వాత నాకు ఆఫీస్కి వెళ్ళే మూడ్ కూడా పోయింది. సో నేను ఈరోజు ఆఫీస్కి అయితే వెళ్ళట్లేదు అనమాట. సో ఏం జరిగింది, సో ఎవ్రీథింగ్ ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఆల్రెడీ ఏంటి అంటే మా టీంలో చాలా మందికి అయితే టీఎల్స్ కాల్ చేశారు అండ్ వాళ్ళ అవుట్కమ్ కూడా రిలీజ్ చేసేసారనమాట. సో వాళ్ళ ప్రమోషన్ సైకిల్ దీని గురించి అంతా. సో మోస్ట్ ఆఫ్ ది టీమ్ మెంబర్స్కి అయితే 0 వచ్చింది, 5% వచ్చింది. సో ఇట్ వాస్ లైక్ చాలా టెన్షన్ ఉన్నామన్నమాట. సో తర్వాత ఏం తెలిసి వచ్చిందంటే లైక్ మా టీంకి, లైక్ మా మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్స్ అనమాట మా టీం అయితే. సో మా టీంకి మంచి హైక్ ఇస్తారు అనేసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. సో నాకేంటి అంటే లైక్ నా మైండ్ సెట్ లైక్ ఇప్పుడున్న ప్రజెంట్ దాంట్లో ఏంటి అంటే నాకు వచ్చే శాలరీ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ అనే మైండ్ సెట్లో ఉన్నానమాట. నాకు ఇంకా కావాలి, నాకు దీనికన్నా డబుల్ కావాలి, ఇంకా ఎక్స్ట్రా కావాలి అనే మైండ్ సెట్లో నేను ఇప్పుడు ప్రజెంట్ ఇలా లేదు. సో మేబీ ఫ్యూచర్లో మారుతానో ఏమో తెలియదు కానీ, బట్ ఇప్పుడు నాకు ప్రజెంట్ వస్తున్న శాలరీకి లైక్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ. సో మంచిగా ఉందన్నమాట. లైక్ నా ఏమంటారు ఫైనాన్షియల్ స్టేటస్ అవన్నీ కూడా. సో బట్ ఈసారి మాకు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చారు కాబట్టి ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ మోర్. సో ఇలా అందరికీ కాల్స్ వస్తుంది. సో ఇందాకే లైక్ 10 minutes ముందే అనుకుంటాను. సో ఈ వీడియో నేను స్టార్ట్ చేసినాక కూడా నాకు కాల్ వచ్చింది మళ్ళీ నా మేనేజర్ నుంచి. సో ఇంతకుముందు 10 minutes ముందైతే టీఎల్ కాల్ చేసేసి అండ్ మేనేజర్ కూడా ఉన్నారనమాట యాక్చువల్లీ ఆ కాల్లో. సో వాళ్ళు డిస్కస్ చేసి చెప్పేశారు. సో నేను వీడియో చేస్తుండగా మళ్ళీ మా మేనేజర్ కాల్ చేసి లైక్ మొత్తం అప్డేట్ అయ్యింది పోర్టల్లో, చూసుకో, ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పు అన్నాడు అనమాట. సో ఏం మాట్లాడతాం, ఇంకేం చెప్పలేము వాళ్ళకి. సో యా, కమింగ్ టు హైక్ ఏంటి అంటే నాకు ఈసారి లైక్ నేను అనలిస్ట్గా ఉండి ఇట్స్ ఆల్మోస్ట్ 2.5 years అనమాట. సో 2.5 yearsగా మనం ఒక రోల్లో ఉన్నామంటే డిఫాల్ట్గా మనకి ప్రమోషన్ అనేది రావాలి. సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దట్ ప్రమోషన్ వస్తుంది అని చెప్పేసి. బట్ ప్రమోషన్ అయితే రాలేదు. ఓకే, ప్రమోషన్ రాలేదు, అట్లీస్ట్ ఇయర్లీ హైక్ అన్న ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో నాకు లాస్ట్ డిసెంబర్లో అయితే 5% హైక్ ఇచ్చారనమాట ఆన్ బేసిక్ శాలరీ. సో బేసిక్ శాలరీ మీద 5% అండ్ బోనస్ ఉంటుంది కదా. మనకు లైక్ ఎక్సెంచర్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది వేరియబుల్ పే అనేసి లైక్ 2 times ఇయర్. సో 2 times a year మనకు బోనస్ ఇస్తారనమాట. ఒకటి వచ్చి డిసెంబర్లో ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి జూన్లో ఉంటుంది అనమాట. సో ఈ వేరియబుల్ పే మీద నాకైతే 12% ఇచ్చారు లాస్ట్ టైం. సో హైక్ అంటే బేసిక్ శాలరీ మీద 5% అండ్ వేరియబుల్ పే మీద 12% ఇచ్చారు. ఐ వాజ్ సూపర్ హ్యాపీ. ఎందుకంటే పోయిన డిసెంబరే ఇచ్చినారనమాట. సో ఎందుకంటే అప్పుడైతే నేను ప్రమోషన్కి ఎలిజిబుల్ కాదు. సో ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ప్రమోషన్. సో ఈసారి అంటే లాస్ట్ టైమే మాకు లైక్ చాలా తక్కువ వచ్చింది చాలామందికి. సో మాకు మీటింగ్ పెట్టినప్పుడు టీఎల్ ఉంటారు, మేనేజర్ ఉంటారు అండ్ మనం ఉంటాం అనమాట. సో మేము ముగ్గురు ఉన్నప్పుడు లైక్ హీ ప్రామిస్డ్ మీ లైక్ ఈసారి ఇంత తక్కువ ఇస్తున్నాం కదా, డెఫినెట్లీ జూన్ సైకిల్కి మిమ్మల్ని ప్రమోట్ చేస్తాము, అట్లీస్ట్ 30% హైక్ వచ్చేలాగా చూసుకుంటాము అని చెప్పారనమాట. సో అప్పుడు ఎందుకంటే లైక్ ఇంకా మమ్మల్ని మ్యానిపులేట్ చేసి ఉంచడానికి ఇంకా చెప్పేశారు. సో నేను కూడా చాలా ఆర్గ్యూ చేశాను లాస్ట్ టైం డిసెంబర్లో, నాకు ఇంత తక్కువ ఇస్తే ఎలా అది ఇది అని చెప్పేసి. బట్ ఈసారి లైక్ 5% అనేది కూడా రాలేదు హైక్లో, 0% హైక్ అండ్ వేరియబుల్ పే మీద 12% ఇచ్చారనమాట. సో వేరియబుల్ పే మీద 12% అనేది వేస్ట్ అసలు.
నేను లైక్ ఫ్రాంక్గా చెప్పేస్తాను, అట్లీస్ట్ 1000 రూపీస్ కూడా పెరగలేదు. 12% అంటే అట్లీస్ట్ 1000 కూడా టచ్ అవ్వలేదన్నమాట. సో ఇట్ ఈస్ సింప్లీ వేస్ట్. వాళ్ళు ఎందుకు లైక్ ఇంత డౌన్ఫాల్లో ఉందా అంటే నాకు అర్థం కాలేదు. సో ఆల్మోస్ట్ ఆల్ మా ప్రాజెక్టులు అందరికీ వచ్చేసింది. నా ప్రాజెక్ట్ మొత్తానికి దేర్ ఆర్ 50 to 60 పీపుల్ ఇన్ అ ప్రాజెక్ట్. సో 60 పీపుల్లో ఇద్దరికి వచ్చిందనమాట ప్రమోషన్. సో ఒక్కరికి వచ్చేసి హీ ఈస్ అన్ అసోసియేట్ మేనేజర్. సో తను ఇప్పుడు మేనేజర్గా ప్రమోట్ అయినారు. అండ్ ఇంకొక అంటే తను ఆన్ షోర్ అనమాట, ఆఫ్ షోర్ కూడా కాదు మళ్ళీ. సో ఆన్ షోర్లో ఉన్న అసోసియేట్ మేనేజర్ హీ బికమ్ అ మేనేజర్. అండ్ ఆఫ్ షోర్లో అంటే మన ఇండియాలో ఉండే వాళ్ళకైతే తనకైతే తను సీనియర్ అనలిస్ట్. సో హీ ప్రమోటెడ్ టు టీమ్ లీడ్. ఇంతే. సో 2 ప్రమోషన్స్ అండ్ ప్రతి ఒక్కరికి 000 హైక్స్. అండ్ వేరియబుల్ పే మీద మాత్రమే లైక్ 12% ఇచ్చారు. అండ్ నాకు 12% ఇచ్చారు, చాలామందికి 5% కూడా ఇచ్చారంట వేరియబుల్ పేలో. సో యా, కాల్ చేశారు. చేసి చెప్పగానే ఐ వాజ్ లైక్ ఇంక నేనేం ఆర్గ్యూ చేయలేను అనమాట. సో నేను ఒక వర్డ్ జస్ట్ ఒకటి చెప్పాను, నాకు వద్దులేండి ఈ 12% కూడా ఎందుకులే, నాకు అవసరం లేదు, ఐ డోంట్ వాంట్ హైక్ అని చెప్పాలనుకున్నాను. మరీ ఓవర్గా ఉంటుంది. ఇంకా ఏమంటారు అంటే సమ్టైమ్స్ మేనేజర్ చేతుల్లో కూడా ఏం ఉండదు, మొత్తం కంపెనీ సైడ్ నుంచి ఉంటుంది కాబట్టి. సో మేనేజర్ కూడా ఏం చేస్తారు. సో ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ పాయింట్లెస్ లైక్ మన మేనేజర్ని కూడా తిట్టుకోవడం అనేది. సో వాట్ ఎవర్. సో నాకు కాల్ రాగానే ఇంకా మూడంతా పోయిందనమాట. సో నేను ఆఫీస్కి కూడా వెళ్ళాలి అనే మైండ్ సెట్లో లేదు. సో అది చెప్పాలనుకునింది. అండ్ ఏమంటే 2-3 ఇయర్స్గా ఇలానే ఉంది. సో మీరు ఎసెన్షియర్ గురించి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా పెట్టుకున్నారు అంటే ఇంతకు ముందులాగైతే అస్సలు లేదు ఎసెన్షియర్. సో హైక్స్ లేదు, ప్రమోషన్స్ ఏమీ, ఇలానే ఉందన్నమాట, చాలా బేస్లెస్గా ఉంది. సో అది ఈ వీడియోలో నేను షేర్ చేసుకోవాలి అనుకునేది అనమాట. అండ్ ఆల్సో నేను దీనికన్నా ముందు ఇంకొక వీడియో అయితే పెట్టాను. సో దాంట్లో లైక్ మీరు ఎవరైనా ఫ్రెషర్స్ ఉన్నా కానీ, నాన్ ఐటీ వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట కమింగ్ June 14th. సో డెఫినెట్లీ మీరు వెళ్ళి ఆ వీడియో చూడండి అండ్ ఎలా అప్లై చేసుకోవాలో చూడండి. సో దట్ మీకు అన్నీ అర్థమవుతుంది. సో డెఫినెట్లీ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు. సో ఆల్ ద బెస్ట్. అంతే. సో ఈ వీడియో గురించి అయితే అంతే అనమాట. సో నేను జస్ట్ ఏమంటారు, ఈ బ్యాడ్ న్యూస్ని నేను షేర్ చేసుకోవాలి అనుకున్నాను. సో దెర్ ఈస్ నథింగ్ గుడ్ ఇన్ దిస్ వీడియో అండ్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ మోర్ ఇన్ఫర్మేటివ్ కూడా. బట్ యా, ఫ్యాక్ట్ అయితే తెలుసుకోండి. లైక్ ఇలానే ఉంది ప్రెసెంట్ సిచ్యువేషన్. నాకు తెలిసి నెక్స్ట్ సైకిల్లో కూడా ఇవ్వరు, ఎందుకంటే 2 to 3 ఇయర్స్గా ఇలానే ఉందన్నమాట ఫ్లో మొత్తము. నాకు ఇప్పుడు అనిపిస్తుంది లైక్ ఇట్ ఈస్ నాట్ గుడ్ బీయింగ్ హియర్ ఎనీమోర్ అని చెప్పేసి. 3.5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఇక్కడ ఉండడం ఇంకా వేస్ట్ అనిపిస్తుంది. బికాస్ నేను రిస్క్ తీసుకొని ఇంకా బయటకు వెళ్ళాలి అనేసి అనుకుంటున్నాను. సో యా, ఏమంటారు లైక్ ఇన్ని రోజులు లైక్ ఉన్నాను హ్యాపీగా, లైక్ ఏం చేస్తున్నాను, ఇట్ వాస్ ఓకే. బట్ నౌ కెరియర్ గ్రోత్ ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే ఇక్కడే ఉంటే అవ్వదు. సో ఏమంటారు, ఇప్పుడు మనం బయటికి మంచిగా నేర్చుకొని బయటికి మూవ్ అవుట్ అయితే 100% బోనస్ ఇచ్చే కంపెనీస్ ఉన్నాయి. అవి మిస్ చేసుకొని మనం ఇక్కడ 0% హైక్స్ తీసుకునేసి ఎందుకు ఉండాలి అనిపిస్తుంది అనమాట. సో అది గాయస్ ఈ వీడియో గురించి అయితే. సో ఈ వీడియో మీకు నచ్చింది అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయస్.